ఓం ద్వైత భక్తృర్చితం సార విచారచారు మనసం సంఘావతం వల్లభం స్వాప్తానాప్త సమస్త జీవ సతయం జ్ఞానాశ్రయమాశ్రయం స్వాప్తానాప్త సమస్త జీవ సతయం జ్ఞానాశ్రయమాశ్రయం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 264, 265 శ్లోకాలని చెప్పుకోబోతున్నాం అన్నమాట. యచ్చకాస్త్యన పరంపరాత్పరం ప్రత్యగేకరసమాత్మలక్షణం సత్యచిత్సుఖమనంతమవ్యయం బ్రహ్మతత్వమసి భావయాత్మని. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని విందాం మనం. అనపరం, తనకంటే వేరుగా వస్తువు లేనిదియు, పరాత్పరం, పరమను ప్రకృతి కంటే విలక్షణమైనదియు, ప్రత్యక్ జీవునితోటి ఏకరసం అభిన్నమైనదియు, ఆత్మలక్షణం స్వస్వరూపమే చిహ్నముగా కలదియు, సత్యచిత్సుఖం సత్యజ్ఞాన సుఖరూపమైనదియు, అనంతము అంతము లేనిదియు, వ్యయం నాశనము లేనిదియు, యత్ బ్రహ్మ ఏ బ్రహ్మ చ కాస్తి తేజరిల్లుతుందో, తత్వం అసి అది నువ్వు అంటూ చెప్తున్నారనమాట. భావయాత్మని అన్నారంటే భావించు అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనకి తాత్పర్యం ఏమిటి వస్తుంది మనకి అంటే, ఇక్కడ శంకర భగవత్పాదులు వారు తనకంటే మించిన వారంటూ ఎవరూ లేనట్టివాడు, పరాత్పరుడైన వాడు, అవ్యక్త ప్రకృతి కంటే అతీతమైన వాడు, ప్రజ్ఞరూపుడు, ఏకరస స్వరూపుడు, అన్నింటికీ అందరికీ అంతరాత్మ అయినవాడు, సచ్చిదానంద స్వరూపుడు, అనంతుడు, అవ్యయుడు అయినట్టి ఆ బ్రహ్మవో నువ్వే, ఇలా నీ చిత్తంలో చింతన చెయ్యి అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇక్కడ జగత్తు గురించి కాక నేరుగా బ్రహ్మస్వరూపాన్ని చూపించేస్తున్నారు శంకరాచార్యులు వారు. ఇంతవరకు ఇది కాదు ఇది కాదు అని అనాత్మను తొలగిస్తూ వచ్చారు. ఇప్పుడు అది ఏమిటి అనే ఈ ప్రశ్నకు ప్రత్యక్ష సమాధానంగా చెప్తున్నారనమాట. స్వయంగా ప్రకాశిస్తోంది అది. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు మరొక దాని ద్వారానే తెలుస్తుంది మనకి. గదిలో వస్తువులు దీపం వల్ల కనిపిస్తాయి. దీపం కంటి చేత కనిపిస్తుంది. కన్ను మనసు ద్వారా గ్రహింపబడుతుంది. మనసు బుద్ధి ద్వారా తెలుస్తుంది. అయితే బుద్ధిని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు? ఆలోచనలు ఎవరు తెలుసుకుంటున్నారు? సుఖం వచ్చిందని, దుఃఖం వచ్చిందని, నిద్రపోయానని, కల చూశానని చెప్పగలిగే సాక్షి చైతన్యమే స్వయం ప్రకాశమైన ఆత్మ. అందుకే ఉపనిషత్తులు కూడా మనకి ఈ విధంగా ఎలా చెప్తాయంటే, నా తత్ర సూర్యోభాతి నా చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అంటారు. అక్కడ సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు ప్రకాశించడు, ఆ బ్రహ్మమే ప్రకాశిస్తున్నందువల్ల అన్నీ ప్రకాశిస్తున్నాయి అంటూ చెప్పడం జరిగిందనమాట. అంటే ఈ శ్లోకంలో మనకి అనపరం, పరాత్పరం అనే పదాలు వాడారు. ప్రతి గొప్పదానికి ఇంకో గొప్పది ఉంటుంది. రాజు కన్నా
చక్రవర్తి గొప్పవాడు. చక్రవర్తి కన్నా కాలం గొప్పది. కాలం కన్నా ప్రకృతి గొప్పది. కానీ బ్రహ్మ విషయంలో దానికంటే పైది అనేదే లేదు. అందుకే పరాత్పరం, పరమానికి పరమైనది అంటూ చూపించడం జరిగిందనమాట. మత్తః పరతరం నా అన్యకించిదస్తి ధనంజయ అంటారు గీతలో మనకి. నాకంటే మించినది ఏదీ లేదు అర్జున అంటూ చెప్తారన్నమాట. ఈ అద్వైత దృష్టిలో ఈ నేను అనేది పరబ్రహ్మస్వరూపం. శంకరాచార్యుల వారు మనకి ప్రత్యేక అంటూ మరొక పదాన్ని వాడారు ఇందులో. అంటే ప్రత్యేక అంటే లోపల ఉన్నది. మనం సాధారణంగా ఆనందాన్ని బయట వెతుకుతాం. ధనంలో, కుటుంబంలో, గౌరవంలో, విజయాల్లో వెతుకుతాం. కానీ ఉపనిషత్తులు చెప్తున్నాయి ఆత్మనస్తు కామయా సర్వం ప్రియం భవతి అంటారు. ఇది బృహదారణ్యకోపనిషత్తు మనకి చెప్తుందనమాట. మనకు ఏ వస్తువు ఆ వస్తువు కోసం ప్రియమైంది కాదు. మన ఆత్మానందాన్ని తాకినంత వరకే అది ప్రియంగా అనిపిస్తుంది. కాబట్టి వెతకవలసింది బయట కాదు లోపల అంటున్నారు ఇక్కడ. అన్నమాచార్యుల వారి కీర్తనలో అనేక సంకీర్తనలో భగవంతుణ్ణి ఆయన బయట వెతకండర్రా లోపల వెతకండి, హృదయంలో దర్శించండి అంటూ చెప్తుంటారనమాట. అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష. ఇలాంటి అద్భుత రచనల్లో అనేక పాటల్లో ఆ శ్రీహరి అంతటా ఆయనే ఉన్నాడు, అంతర్యామిగా కూడా ఆయనే ఉన్నాడు అంటూ చక్కటి భావాన్ని వ్యక్తపరిచారు. దహరము, పుండరీకము, హృదయ గుహాయాం పరమాత్మ ఇలాంటివన్నీ వాక్యాలు కూడాను మనకి వాటినే సూచిస్తూ ఉంటాయన్నమాట. తర్వాత మనకి సత్యచిత్ సుఖం అన్నారు. ఈ 3 పదాల్లో వేదాంత సారం దాగి ఉందని చెప్పొచ్చు మనం. సత్యం 3 కాలాల్లో మారనిది, చిత్ జ్ఞానస్వరూపం, స్వయం ప్రకాశం, సుఖం కారణరహితమైన ఆనందం. మనకి తెలిసిన అన్ని సుఖాలని కారణాధీనాలే. కోరిక తీరితే సుఖం, కోరిక తీరకపోతే దుఃఖం. కానీ బ్రహ్మానందం కారణరహితం. అందుకే గీతలో యో అంతఃసుఖ అంతరారామ తథా అంతర్జ్యోతి ఏవ అంటారు. అంటే ఎవడు ఆత్మయందే సుఖించువాడో, ఆత్మయందే క్రీడించేవాడో, అలాగే ఎవడు అంతఃజ్యోతిలో ప్రకాశవంతుడో అతడే జ్ఞాని. ఆ జ్ఞానే బ్రహ్మస్వరూపుడై బ్రహ్మానందాన్ని, ముక్తిని పొందుతాడు అంటూ చెప్తారాయన. 5వ అధ్యాయంలో చెప్తారు మనకి. కాబట్టి అతని సుఖం బయట లేదు, లోపలే ఉంది. త్యాగరాజస్వామి వారి దాంట్లో అయితే మనకి ఆయన అన్ని కీర్తనలో మళ్ళీ మళ్ళీ మనకి ఇదే వినిపిస్తుంది. భగవంతుని సాన్నిధ్యం వల్ల లభించే ఆనందంతో పోల్చదగిన శ్లోక సుఖం ఇంకొకటి లేదంటారు ఆయన. ఇది బయట సంపాదించేది కాదు, హృదయంలో వెలిసేది అంటారు. చివరగా మనకి శ్లోకంలో అనంతం అవ్యయం అన్నారు శంకరుల వారు. అనంతానికి సరిహద్దు ఉండదు, అవ్యయానికి క్షయం ఉండదు. సముద్రంలో ఒక అల పుడుతుంది, కొంతసేపు ఉంటుంది, మళ్ళీ కలిసిపోతుంది. అలకు ఆది అంతాలు ఉన్నాయి, కానీ సముద్రానికి అలరు రాకపోకలతోటి సముద్ర స్వరూపం తగ్గదు. అలాగే శరీరాలు పుడతాయి, జీవిస్తాయి, నశిస్తాయి, కానీ వాటి ఆధారమైన చైతన్య స్వరూపం ఎప్పటికీ మనకి క్షీణించదు అని అర్థం చేసుకోవాలన్నమాట మనం. దాన్ని నువ్వు భావించు,
భావయాత్మని అంటున్నారు శంకరుల వారు. అంటే నువ్వు అనంతుడివి, అవ్యయుడివి, సచ్చిదానంద స్వరూపుడివి, స్వయం ప్రకాశ సాక్షివి, నీకంటే వేరే పరమసత్యం ఏమీ లేదయ్యా, నువ్వే తత్వమసి. కాబట్టి ఆ భావాన్ని నువ్వు అంటే బ్రహ్మతత్వమసి భావయాత్మని అన్నారు కదా, నీవే ఆ సత్యచిత్ ఆనంద అనంత అవ్యయ పరబ్రహ్మ స్వరూపుడవు, ఈ సత్యాన్ని హృదయంలో నిరంతరం ధ్యానించు అన్నారు. అది ఈ రకంగా మనం ఈ శ్లోకాన్ని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 265వ శ్లోకాన్ని కూడాను చెప్పేసుకుందాం. ఉక్తమర్థమిమమాత్మని స్వయం భావయ ప్రధితయుక్తిభిర్ధియా సంశయాదిరహితం కరాంబువత్ తేన తత్వనిగమో భవిష్యతి. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. ఇక్కడ సంశయాది రహితము అంటే సంశయము మొదలగు భావాల చేత రహితమైనట్లు వంటి ఉక్తం బోధింపబడిన. ఈ సంశయాలేంటి? సంశయ విపర్య అసంభావనలు అనే అపరోక్ష జ్ఞాన ప్రతిబంధకాలే అన్నమాట. అవి లేనట్టుగా అని అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం. ఉక్తము అంటే బోధింపబడిన, ఇమం అర్థం ఈ తత్వమసి వాక్యార్థమును ప్రథిత యుక్తిభి ప్రసిద్ధములైన యుక్తుల చేతను ధీయా బుద్ధి చేతను స్వయం తానుగా భావయేత్ నేను బ్రహ్మను అని భావించుకొనుచు తేన నేను బ్రహ్మం అనే దృఢ భావన చేత కరాంబువత్ హస్తమునందలి జలము వలె తత్వనిగమ పరబ్రహ్మ తత్వ ప్రాప్తి కలుగువాడుగా భవిష్యసి కాగలవు అంటూ దీవించేస్తారు ఇక్కడ మనకి శంకర్ల వారు. బుద్ధిని హృదయంలో నిలిపి శృతియుక్తులతోటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ పైన చెప్పిన భావాలను దీక్షగా ధ్యానం చేయాలి. ఈ విధానం వల్ల సంశయం లేకుండా కూడా అరచేతి మధ్యలోనే ఉంచిన నీటి వలె స్పష్టంగా నిశ్చయంగా సత్యాన్ని గ్రహించడం సాధ్యమవుతుంది అంటూ ఇందులో చెప్పడం జరిగిందనమాట. అంటే ఈ ధ్యాన శ్లోకాలుగా చెప్పబడిన పదాల నిగూఢ గంభీర అర్థాలను హృదయంలో అర్థం చేసుకుంటూ మనం బాగా మధించాలి, శోధించాలి. ప్రతిథ యుక్తిభిహి అన్నారు. అంటే బుద్ధితోటి మననం చేస్తూ అర్థం చేసుకుంటూ అనుభవంలోకి తెచ్చుకోవాలి అన్నారు. అనుభవిస్తూ అర్థాన్ని గమనించాలి. ప్రతి శాస్త్రానికి ఒక ప్రత్యేక విధానం ఉంటుంది. ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసేవారికి మాత్రమే ఆ విధానంలోని పదాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలో బాగా తెలిసి ఉంటుంది. రోగి యొక్క లక్షణాన్ని బట్టి రోగాన్ని అర్థం చేసుకుని నిర్ధారించే విధానం ఒక వైద్యునికి స్పష్టంగా తెలిసి ఉంటుంది. అదేవిధంగా న్యాయవాది తన తొలి దినాల్లో మిగిలిన అనుభవజ్ఞులైన న్యాయవాదుల వద్ద వారి వారి ఆలోచన విధానాలను, దేశ కాలాలకు సంబంధించిన న్యాయశాస్త్ర విధానాలను, పద్ధతులను క్షుణ్ణంగా అభ్యసించవలసిన అవసరం ఉంటుందన్నమాట. ప్రతి వృత్తిలోనూ ఒక ప్రత్యేకమైన ఆలోచన సరళి ఉంటుంది. ఆత్మవిద్యలో తార్కికంగా ఆలోచించగల విధానంలో తర్ఫీదు పొందిన బుద్ధి మాత్రమే ఆ శ్లోకాలలో సూచించబడిన సత్యాన్ని సంశయం లేసమైనా లేకుండా గ్రహించగలుగుతుందన్నమాట. అరచేతి మధ్యలో ఉంచుకున్న కొద్ది నీటిని ఏ విధంగా స్పష్టంగా చూడగలుగుతామో అంత నిశ్చయంగా మనం సత్యాన్ని గమనించగలము అంటూ ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే నేను చెప్పినది వినడమే సరిపోదు, దాన్ని నువ్వే నీ హృదయంలో పరిశీలించాలి, మననం చేయాలి, నిశ్చయానికి రావాలి అంటూ చెప్తున్నారనమాట. శ్రవణము గురువు నుండి సత్యాన్ని వినడానికి ఉపయోగపడుతుంది మనకి. మననము సందేహాలను తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి నిధిధ్యాస ఆ సత్యంలో స్థిరపడడం ద్వారా కుదురుతుంది మనకి. అందుకే శంకరాచార్యుల వారు ఇక్కడ ప్రతిత యుక్తిభిహి దియ్య అన్నారు. శాస్త్రం చెప్పింది మాత్రమే నమ్మొద్దు, యుక్తితోటి పరిశీలించు నువ్వు. వేదాంతం అంధవిశ్వాసాన్ని కోరలేదు ఎప్పుడు. అందుకే ఉపనిషత్తుల్లో ఋషులు ప్రశ్నల్ని ప్రోత్సహిస్తారు. కఠోపనిషత్తులో మరి నచికేతుడు యమధర్మరాజును మళ్లీ మళ్లీ ప్రశ్నించాడు. ఒక్క సమాధానం విన్న వెంటనే సంతృప్తి చెందలేదు. సత్యం పూర్తిగా స్పష్టమయ్యే వరకు విచారణ చేశాడు. అందుకే చివరికి బ్రహ్మ విద్యను పొందగలిగాడనమాట. భగవద్గీతలో కూడాను శ్రీకృష్ణుడు అర్జునుడికి తోటి ఇలా అంటాడు, ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు.
యథేచ్ఛసి తథా కురు అంటారు. నేను చెప్పిందంతా బాగా విచారించు, తర్వాత నీకు సరి అని అనిపిస్తే చెయ్యి అంటారు 18వ అధ్యాయంలో 63వ శ్లోకంలో. ఇక్కడ గమనించండి, భగవంతుడు కూడాను గుడ్డిగా ఏది నమ్మొద్దని చెప్తున్నారు, విచారించు అని చెప్తున్నారు. అంటే ప్రతిత యుక్తిభిహి దియా అని పదాన్ని వాడారు. శ్లోకంలో అత్యంత అందమైన ఉపమానం కరాంబువత్ అన్నారు. అంటే అరచేతిలో నీళ్లున్నట్టుగా స్పష్టంగా, అరచేతిలో నీళ్లు పోస్తే వాటిని చూడడానికి తర్కం అవసరమా, మనకి సందేహం అవసరమా, ఎవరో వచ్చి నిరూపించాలా, అక్కర్లేదు కదా, ప్రత్యక్షంగా తెలుస్తుంది మనకి. అలాగే ఆత్మజ్ఞానం కూడా చివరికి ఒక సిద్ధాంతం కాదు, ఒక నమ్మకం కాదు, ఒక మతపరమైన అభిప్రాయం కాదు, ఒక ప్రత్యేకమైన నిశ్చయం అంటూ మనకి అర్థమవుతుందన్నమాట. పోతి పడి పడి జగుమువా పండిత భయా నా కోయ ఢాయి ఆకరు ప్రేమక పడేసో పండిత్ హోయా అంటారు కబీర్ దాస్ గారు. గ్రంథాలు చదవడమే జ్ఞానం కాదు, అనుభవమే అసలైన జ్ఞానం అంటారు ఆయన. వేదాంతాల్లో కూడా మనకి ఇదే చెప్పుంది. శ్లోకాలు కంఠస్థం చేయడం ఒకటే సరిపోదు, సత్యం స్వానుభవంలో స్పష్టం అవ్వాలి అంటారు. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు వారు మనకి గొప్ప ఆధ్యాత్మిక సూత్రాన్ని బోధించారనమాట. శాస్త్రం దారి చూపుతుంది, గురువు సత్యాన్ని చూపుతాడు, కానీ నిశ్చయం మాత్రం నీ అంతరంగంలోనే కలగాలి అంటారు ఆయన. ఎవరైనా మనకి తేనెనిచ్చి 100 పుస్తకాలు చదివి తేనె అలా ఉంటుంది అంటే మనకి తెలుస్తుందా? దాని రంగు, రుచి, గుణాలు అన్నీ చెప్పవచ్చు, కానీ అది నోట్లో వేసుకున్న తర్వాతే దాని అనుభవాన్ని మనం పొందగలం. అలాగే అహం బ్రహ్మాస్మి అనే వాక్యాన్ని 100 సార్లు చదివినా కూడాను అది హృదయంలో ప్రత్యక్ష నిశ్చయంగా వెలిగితే అంతా మారిపోతుందన్నమాట మనకి. ఈ రకంగా మనం ఈ శ్లోకాన్ని కూడా అర్థం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రేపు మనం 266, 67 శ్లోకాలని కూడా వినేద్దాం. ఇంతవరకు సెలవు. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.